ఇక వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అగడాలు మితిమీరాయి 5వ వార్డులో గెలుపొందిన బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రాజేందర్ను హస్తం లీడర్లు కిడ్నాప్ చేశారు. దీంతో రాజేందర్ను అప్పగించాలంటూ స్థానిక ప్రజలు గిరిజన బిడ్డలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు అధికార జులుం ప్రదర్శించారు. ప్రశ్నించిన గిరిజన బిడ్డలపైకి కాకీలను ఉసిగొల్పారు. తండావాసులపై పోలీసులు చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యే నాగరాజు గూండాగిరిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు జనం ధర్నాకు దిగారు. వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పీఎస్ ఎదుట రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆగడాలు మితిమీరిపోయాయి. గెలిచిన అభ్యర్థిని అయితే కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వర్ధన్నపేట మున్సిపాలిటీ మీద నైతికంగా బీఆర్ఎస్ జెండా ఎగిరింది. అయితే అధికార దుర్వినియోగంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తన ఆగడాలతో హంగుగా తీసుకొచ్చి దాంతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి పూర్తి స్థాయిలో వర్ధన్నపేట మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసే విధంగా ఇవాళ రాజ్యాంగానికి ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించడం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. వర్ధన్నపేట మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉంటాయి. 2 వార్డులకు సంబంధించి కీలకంగా మారినటువంటి పరిస్థితి. 5వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి శివారాణి గెలిచినటువంటి సందర్భము. మరోవైపు 12వ వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినప్పటికీ రీకౌంటింగ్ పెట్టమన్నప్పటికీ, అంటే ముందుగా 12వ వార్డు నుంచి 7 ఓట్లతో గెలిచామని బీఆర్ఎస్ అభ్యర్థికి లోపల చెప్పినటువంటి పరిస్థితి. అక్కడ పోలీసులు కూడా సాక్ష్యంగా ఉన్నారని అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏజెంట్లంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి. రీకౌంటింగ్ పెట్టమంటే రీకౌంటింగ్ పెట్టలేదు. 12వ వార్డును కాంగ్రెస్ గెలిచినట్టుగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, మొత్తం 3 రౌండ్ల ద్వారా 4 టేబుల్లు, అంటే ఒక్కో రౌండ్ లో 3 వార్డులకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. సీక్వెన్స్ కూడా మనం చూసినట్టయితే ఒక టేబుల్ మీద 1వ రౌండ్ కు సంబంధించి, అదేవిధంగా 4వ రౌండ్ కు సంబంధించి, ఆ తర్వాత వచ్చేటువంటి 7వ నెంబర్ సంబంధించినటువంటి అంకె. ఈ విధంగా ఆల్టర్నేట్ నెంబర్స్ తో 4 టేబుల్ల మీద కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. 12వ వార్డు వచ్చేటప్పటికి అప్పటికే 11 వార్డులకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఫలితాలు వచ్చాయి. బీఆర్ఎస్ స్పష్టంగా అప్పటికే 6 వార్డులను కైవసం చేసుకుంది. 12వ వార్డు కూడా గెలిస్తే 7వ వార్డుతో పూర్తి స్థాయిలో వర్ధన్నపేట మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరవేయాలి. 2వసారి. గతంలో 2018లో ఇక్కడ బీఆర్ఎస్ జెండానే ఎగిరింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ప్రజల పక్షాన అన్ని విషయాల్లో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో ఏమార్చడం కావచ్చు, ప్రజల ఇబ్బందులకు సంబంధించి ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తుంది. ఇదంతా గుర్తించినటువంటి ప్రజలు స్పష్టంగా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టే విధంగా ముందుకొచ్చి ఓట్లు వేసినటువంటి పరిస్థితుల్లో 12 వార్డులకు సంబంధించి 6 వార్డుల్లో గులాబీ జెండా ఎగిరింది. ఆ 12వ వార్డుల్లో పూర్తి స్థాయిలో ఫలితాన్ని తారుమారు చేసి కాంగ్రెస్ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. దీంతో వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ 6 వార్డులు గెలిచింది, కాంగ్రెస్ 5 వార్డులు గెలిచింది. ఇండిపెండెంట్ అభ్యర్థి, ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి రెబల్ అభ్యర్థి మా అభ్యర్థిని కిడ్నాప్ చేస్తున్నారు అన్నటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చినప్పటికీ రాహుల్ రమేష్ ఒకటే చెప్పాడు, మేము 7 గెలిచామో ఆ 7కు సంబంధించినటువంటి అంశం చెప్పాలి, 12వ వార్డుకు సంబంధించి రీకౌంటింగ్ నిర్వహించాలి,
జిల్లా కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ రాలేదు. 12వ వార్డుకు సంబంధించినటువంటి రీకౌంటింగ్ ప్రక్రియ జరగలేదు. మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తీసుకువెళ్లాలని గిరిజనులంతా కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లోపలికి వెళ్ళినటువంటి సందర్భం చూస్తాం. 5వ వార్డు నుంచి శిబారాణి గెలిచింది. 5వ వార్డు గిరిజనులకు సంబంధించినటువంటి తండాగా ఉంటుంది. గిరిజనులంతా కూడా ఒక్కసారి ఎమ్మెల్యే క్యాంపు మీదకి వచ్చి ఏం చేశారు, శిబారాణి భర్త ఎవరైతే రాజేందర్ ఉన్నారు, రాజేందర్ సంబంధించి ఎక్కడ ఉంచారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎక్కడ ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడా అన్నటువంటి అంశాన్ని తెర మీదకి తెస్తూ వర్ధనపేట పోలీస్ స్టేషన్ ఏదైతే కౌంటింగ్ కేంద్రానికి 2 నుంచి 400 మీటర్ల దూరంలో ఉంటుంది, దాదాపు 1 కిలోమీటర్ దూరం. అక్కడికి చేరుకున్నటువంటి పెద్ద సంఖ్యలో చేరుకున్న ఎవరైతే గెలిచినటువంటి అభ్యర్థి 5వ వార్డు అభ్యర్థి బంధువులంతా కూడా రాజేందర్ను చూపెట్టారంటూ ఆందోళనకు దిగినటువంటి సందర్భం కనిపిస్తుంది. 563 జాతీయ రహదారి మీద ఆందోళన చేశారు. రోడ్డుపై పడుకుని తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు పూర్తి స్థాయిలో చేయాలన్నటువంటి డిమాండ్ అక్కడ ఉన్నటువంటి గిరిజనులు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాజేందర్ ముందుగా క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్ళిన క్రమంలో అక్కడ ముందుగా నాగరాజు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అతని మీద చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరులంతా కూడా ఎవరైతే రాజేందర్తో పాటు రాజేందర్తో వచ్చిన వాళ్ళందరినీ కూడా దాడికి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. విజువల్స్ లో కూడా మనం చూస్తాం. అయితే ప్రశ్నించిన గిరిజన బిడ్డలపై కూడా కాకీలను ఉసిగొల్పారు ఎమ్మెల్యే నాగరాజు. అంటే ఆడ మగ తేడా లేకుండా వారందరినీ కూడా పోలీసులు అక్కడ నుంచి అంటే దొంగల్లాగా ఒక తీవ్రవాదుల్లాగా వాళ్ళందరినీ అక్కడ నుంచి లాక్కెళ్లి పోలీసు వెహికల్స్ లో కూడా తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు తెలంగాణలో ఇలాంటి సిచ్యువేషన్ లేదు, ఇప్పుడు ఈ కల్చర్ అసలు ఎందుకు వచ్చింది? మనం చూసాము 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరిగినటువంటి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు. చాలా తక్కువ సమయం ఉంది. కాంగ్రెస్ పార్టీకి మరొకసారి అవకాశం ఇద్దామని ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినటువంటి సందర్భాన్ని చూసాము. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లోను అప్పటికి తక్కువ సమయం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకా సమయం ఇద్దామనుకున్నటువంటి ప్రజలు ఆ సమయంలోనూ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన ఎన్నికలు దాదాపు 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినటువంటి ఎన్నికలకు ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు, ఈ వార్డు సభ్యులకు సంబంధించిన ఈ ఏదైతే స్థానిక సంస్థల ఈ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో పార్టీ గుర్తుల్లో మీద జరిగేటువంటి ఎన్నికలు కావు అవి. అయినప్పటికీ ప్రజలు బలంగా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించారు. వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచారు. మరొకసారి వర్ధనపేట మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరితే గుర్తుల మీద జరిగేటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తు మీద నిలబడ్డటువంటి తనకు పూర్తి స్థాయిలో రాజకీయంగా పుట్టగతులు ఉండవని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు భావించాడని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఎలాగైనా వర్ధనపేట మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ఎన్ని అక్రమాలకైనా దాడి తీయడము, అదేవిధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడము, ఆర్ఓ గురించి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు 12వ వార్డుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఏజెంట్లు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిరసన తెలిపినప్పటికీ కనీసం ఆర్ఓ బయటకు వచ్చి మరొకసారి రీకౌంటింగ్ చేద్దాం, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం మీ హక్కు, రీకౌంటింగ్ చేద్దాం అన్నటువంటి అంశాన్ని చెప్పలేదు. కనీసం ఆర్ఓ బయటికి రానటువంటి సందర్భం, అక్కడ ఉన్నటువంటి పోలీసులు కనీసం మాట్లాడినటువంటి సందర్భం. అంటే పోలీసులు ఇటు ఆర్ఓ ఎన్నికల అధికారులు, ముఖ్యంగా కౌంటింగ్ అధికారులు, ఇటు పోలీసు సిబ్బంది కనీసం వీళ్ళు నిరసన తెలుపుతుంటే అలాగే ఉండిపోయారంటే అక్కడ జరిగేటువంటి అక్రమాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సహకరించేటువంటి విధానాలన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ జెండా వర్ధనపేట మున్సిపాలిటీ మీద ఎగరాలని అప్పటి వరకు అంటే 1వ వార్డు నుంచి 11వ వార్డు వరకు జరిగినటువంటి ఫలితాలను స్పష్టంగా గమనించినటువంటి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇతర
మంత్రులు ఎవరైతే ఉంటారో, జిల్లాకు ప్రాతినిధ్యం వహించి ఈ ఎన్నికలను భుజాన మీద వేసుకున్న ఎవరైతే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్లకు పూర్తి స్థాయిలో విమర్శలు వస్తాయి. ప్రభుత్వం మీద ఈ ఎన్నికలు ఒక రెఫరెండం గా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎలాగైనా గెలవాలన్నటువంటి ఆలోచన మేరకు ఈ విధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా ఎప్పుడు రాహుల్ గాంధీ ఇలా అధినాయకత్వంలో ఉండేటువంటి రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఆ రాజ్యాంగానికి వాళ్ళ తూట్లు పొడిచారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అధికార దుర్వినియోగానికి అయితే వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో ఇటు అధికారులు, ఇటు ఎమ్మెల్యే కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్పడ్డారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రవికాంత్, మరి గెలిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాజేందర్ ని ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్నారనేసి గెలిచిన అభ్యర్థి కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, అక్కడున్న కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి పోలీసులు వెళ్లి ఆ గెలిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతన్ని క్యాంపు కార్యాలయం నుంచి బయటికి తీసుకురాకుండా ఇక్కడ అంటే మా క్యాండిడేట్ మాకు కావాలి, మా బంధువు మాకు కావాలి అని చెప్పి ఎవరైతే అక్కడ నిరసన తెలియజేస్తున్నారో వాళ్ళని పోలీస్ వెహికల్స్ లోకి ఎక్కించడం ఏంటి, వాళ్ళని అడ్డుకోవడం ఏంటి? వాళ్ళ ఆ గిరిజనులంతా కూడా 5వ వార్డుకు సంబంధించినటువంటి వాళ్ళ గ్రామస్తులు అని చెప్పాలి. ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళంతా కూడా మా రాజేందర్ ఎక్కడున్నాడు మాకు చూపించాలని వచ్చినటువంటి క్రమంలో అసలు రాజేందర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్నారా, లేకుంటే అతన్ని నెల్లూరు జిల్లాకు తరలించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఎక్కడున్నాడని వీళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలో పోలీసులు వాళ్ళను ఒక పశువుల రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళడం మనం విజువల్స్ లో చూసాము. కొంతమంది గిరిజన మహిళలు, అందులో వృద్ధులు కూడా ఉన్నారు. ఆ మహిళలను కింద పడవేసి మరి ఇట్లా లాక్కెళ్ళడం మనం విజువల్స్ లో చూసాము. చాలా దారుణమైనటువంటి విషయం. ఒక గిరిజన యువకుడిని ఈ విధంగా క్యాప్చర్ చేయడం, గిరిజన యువకుడిని ఈ విధంగా కిడ్నాప్ కు పాల్పడడం అనేది ఎంతవరకు సమంజసమని ప్రజాస్వామిక వాదులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఒక పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసినటువంటి కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతానికి ఏదో ప్రయోజనం చేకూరుతుంది, వర్ధన్నపేట ప్రాంతం మరింత అభివృద్ధి జరుగుతుందని అనుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో అందుకు భిన్నంగా ఇవాళ వర్ధన్నపేటలో రాజకీయం కావచ్చు, వర్ధన్నపేటలో పరిపాలన తీరు కనిపిస్తా ఉంది. ఇవాళ కేఆర్ నాగరాజు పరిపాలన తీరుకు, కేఆర్ నాగరాజు అధికార దుర్వినియోగానికి ఇవాళ ఎవరైతే 5వ వార్డుకు సంబంధించినటువంటి గెలుపొందిన అభ్యర్థిని కిడ్నాప్ చేయడం, ఇప్పటి వరకు అతని ఆచూకీ ఎక్కడో ఉందో కూడా తెలియని విధంగా ఇటు పోలీసులు వ్యవహరిస్తున్నారు. పోలీసులు కనీసం కేఆర్ నాగరాజును ఎక్కడున్నాడని అడగలేనటువంటి సిచ్యువేషన్. అంటే రాజేందర్ అంటే ఫోన్ లో కూడా కాంటాక్ట్ లో వచ్చే సిచ్యువేషన్ లేదా? వాళ్ళ బంధువులు ఎవరు కూడా ఫోన్ లో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయలేదా? అతనైతే ప్రస్తుతానికి ఎక్కడ ఉంచారా అనేది కూడా తెలియకుండా ఉంది. కనీసం అతన్ని కలవడానికే కావచ్చు, అతను ఎక్కడున్నాడు, మా రాజేందర్ ఎక్కడున్నాడనే వాళ్ళంతా కూడా ఇప్పుడు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపేటువంటి సందర్భం కనిపిస్తుంది. రాజేందర్ క్షేమంగా ఉన్నాడా లేడా అనే విషయంలోనే వాళ్ళంతా ఇప్పుడు భర్జన పడుతున్నారు. రాజేందర్ కోసం వచ్చిన వ్యక్తి ఆ వీపు మీద మొత్తం వాతలు వచ్చేలా కొట్టారంటే రాజేందర్ ను ఇంకా ఏ విధంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే వర్ధనపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ పదవి విషయంలో కీలకంగా ఉండేటువంటి 5వ వార్డుకు సంబంధించిన ఓటు వేయించే విషయంలో రాజేందర్ ను ఇంకా ఏ విధమైన చిత్రహింసలకు గురి చేస్తున్నారో తెలియక వాళ్ళంతా సతమతం అవుతున్నారు. మమ్మల్ని ఈ విధంగా పోలీసుల ప్రయోగించి మా మీద దాడి చేయించడం, మమ్మల్ని ఈడ్చుకెళ్లడం, ఈ విధంగా రోడ్డుపై మా నిరసన మేము తెలియజేస్తుంటే ఒక అధికార దుర్వినియోగానికి పాల్పడడం, పోలీస్ జులుం ప్రదర్శించడం ఏదైతే ఉందో మా మీద మేము హక్కుగా ఉండేటువంటి నిరసన తెలిపే హక్కుగా ఉంటుంది. మేము నిరసన తెలుపుతుంటే మమ్మల్ని ఈ విధంగా పశువుల్లో లాక్కెళ్తున్నారు, గుంజుకెళ్తున్నారు. రాజేందర్ పరిస్థితి ఏ విధంగా ఉందన్నటువంటి ప్రశ్న వాళ్ళలో కూడా వ్యక్తమవుతుంది. మరి కాసేపట్లోనే అసలు రాజేందర్ ఎక్కడ ఉన్నాడు, అసలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే దాచి ఉంచాడా, లేకపోతే నిజంగానే నెల్లూరుకు తరలించాడా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఈ విషయంలో ఏదైతే ఒకవైపు 5వ వార్డుకు సంబంధించి ఇండిపెండెంట్ క్యాండిడేట్ సంబంధించి చైర్మన్ పదవి దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి వ్యవహార శైలికి దిగితే, మరోవైపు 12వ వార్డు గెలుపును తారుమారు చేసినటువంటి సందర్భంలో మాకు న్యాయం చేయాలంటూ
ఆరూరు రమేష్ మాజీ ఎమ్మెల్యే వర్ధనపేటకు సంబంధించి రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించి రాస్తారోకలు నిర్వహించినటువంటి క్రమంలో ఆయనను కూడా వర్ధనపేట జాతీయ రహదారి మీద ఆందోళన చేస్తా ఉంటే అతని అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రాయపర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సింధూర. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.